ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సాగుకు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ హాలులో శుక్రవారం జిల్లా సమీక్షా సమావేశం మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగింది. గత సమావేశంలో ప్రజా ప్రతినిధులు తెలిపిన అంశాలపై తీసుకున్న చర్యలు, ఖరీఫ్ సంసిద్ధత, వ్యవసాయ అనుబంధ రంగాలు, పీఎం సూర్యఘర్ యోజన ప్రగతి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, జలధార, ఇరిగేషన్ ఓఎండ్ఎం పనుల ప్రగతి తదితర అంశాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఎంపీ పాక సత్యనారాయణ, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, సొంగ రోషన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జిల్లా ఖరీఫ్ ఈ రోజు నుండి ప్రారంభమైందని, ఖరీఫ్లో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సాగు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లలో 16,000 మంది లబ్ధిదారులు ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించలేదని వారికి రద్దు చేయాలన్నారు. ఆగస్టు 15వ తేదీ నుండి ప్రజల నుండి కొత్తగా దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 168 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యం మేరకు 167 యూనిట్లు ఏర్పాటు చేశామని, ప్రస్తుత సంవత్సరం 150 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 22 సమస్యలపై పరిష్కారానికి 2 సార్లు మెగా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పార్లమెంటు సభ్యులు పాక సత్యనారాయణ మాట్లాడుతూ కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలోని జిరాయితీ భూమిదారులకు న్యాయం చేయాలన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ఏలూరు నగరంలో పారిశుధ్య కార్మికులు కేవలం ఉదయం మాత్రమే విధులు నిర్వహిస్తున్నారన్నారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీకి మండల స్థాయిలో కార్యక్రమం నిర్వహించాలన్నారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడిలో రోడ్ల మరమ్మతులు, రోడ్ల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు. చింతలపూడి నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్, కోకో సాగుకు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు చేయవలసిందిగా కోరారు. సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, జిల్లా ఇన్ఛార్జి డిఆర్ఓ ఎల్ దేవకీదేవి, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓ కె లక్ష్మీ ప్రసన్న, వడ్డీల కార్పొరేషన్ డైరెక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి, రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏటీఆర్ రిపోర్ట్ అనేది కేవలం ఏదో మీరు నామాత్రంగా ఒక కాలం ఫిల్అప్ చేసి పంపించడం కాదు, అవి ఇంప్లిమెంట్ అవ్వడానికి మీరు చేయండి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో మా గౌరవ శాసనసభ్యులు వాళ్ళు పడే ఇబ్బందులు, ప్రజలు వాళ్ళని ప్రశ్నించినప్పుడు రోడ్లు ఇంకా పూర్తి కాలేదనో, లేకపోతే మంచినీరు సౌకర్యం ఇంకా అందించలేదనో, రైతాంగం ఏదైతే కోరుకున్నారో కొన్ని విషయాల్లో ఇక్కడ జాప్యం జరిగినా కూడా ఇమ్మీడియట్గా స్పందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ డీసీఎంఎస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా యూరియా సరఫరా విషయంలో కానివ్వండి, ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా విత్తనాల విషయంలో కానివ్వండి ప్రిఫర్డ్ వెరైటీయే తీసుకెళ్లాలని చాలా క్లియర్గా నిన్న కూడా క్యాబినెట్లో డిస్కస్ చేశాం. దయచేసి మన జిల్లాలో ఇంకా కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో నాన్ ప్రిఫర్డ్ వెరైటీ ఈ సంవత్సరం కూడా పండించారు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మాట్లాడి ఒప్పించి ఈ నాన్ ప్రిఫర్డ్ వెరైటీ కూడా ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం మన రాష్ట్రంలో. కాబట్టి వచ్చే సంవత్సరం అటువంటి పరిస్థితి లేకుండా ముందుగానే మీరు వాళ్ళకి సమాచారం తీసుకెళ్ళి ప్రిఫర్డ్ వెరైటీస్ వరకే మీరు వాళ్ళందరితో కూడా మాట్లాడి ఆ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని, ఆ బాధ్యతని మీ అందరూ కూడా తీసుకోవాలి. గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ గారిని సార్ శ్రీ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఏఎన్సీ గారి దృష్టికి తీసుకెళ్ళాము అంటున్నారు. కరెక్టే, దాన్ని మీరు ఏదో ఒక స్టేజ్లో క్లోజ్ చేయాలి కదా. 2 years అయిపోయింది కదా, ఇప్పుడు ఎన్నాళ్ళకి క్లోజ్ చేస్తామని చెప్పను నేను. ఎన్ని నెలలండి ఇప్పటికి? 24 నెలలు అయింది. 24 నెలలు అయింది. తగ్గిపోద్దో, డబ్బులు చాటలేదో, ఇవాళ ఎస్టిమేట్ కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి తగ్గించే వేసేయండి, మిగిలింది ఏదో రకంగా తండాలు పడతానని అడుగుతున్నా. మీరు పిలవరు, ఓవర్ఫిట్ చేయరు, వాడి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయరు. ఏంటంటే నెగోషియేషన్స్ ఎవరితో మీ చర్చలు జరుగుతుంది? ఎక్కడ ఏలూరు నియోజకవర్గంలో చొక్క నీళ్ళు నిలబడకూడదు. మీరు దానికి ప్లానింగ్ చేసుకోండి, అవి తీసుకోండి. వర్షం వచ్చినప్పుడు నీళ్లు రామచంద్రపేట కానీ
లేకపోతే పెద్ద హాస్పిటల్ దగ్గర కానీ పవర్పేట ఏరియా కానీ కొత్తపేటలో కానీ నీళ్ళు నిలిస్తే కార్పొరేషన్ ఎలక్షన్లో అదే చూపిస్తారు మనం. ఎక్కడ ఆపుకోకుండా చూపించే బాధ్యత మీరు తీసుకోండి అంతే. మనం అప్పుడు తీసుకున్నాం, సైక్లోన్ వస్తున్నప్పుడు ముందు ప్రికాషనరీ తీసుకున్నాం. ఇప్పుడు ఈ నెలల్లో మీరు ఆ ప్రికాషనరీ తీసుకుంటే హ్యాపీగా ప్రజలు ఎవరో కూడా ఇబ్బంది పడుకోకుండా ఉంటారు. దాని దగ్గర మటుకు మీరు ఎంతమంది లేబర్ పెడతారో పెట్టండి, మొత్తం క్లీన్ చేసి చెప్పండి. రోజు మీ శానిటైజేషన్ మీద నేను వర్క్ చేయలేక నేను కూడా మీకు చెప్పి నేను ఆగుతున్నా, మీరు మిగతాయి కూడా చూసుకోవాలి కదా. అది మీరు కూడా రెస్పాన్సిబిలిటీగా ఎవరికోవాలకి ఇద్దరికి అప్పచెప్పండి ఆ బాధ్యతని. డెఫినెట్గా మీకు కావాలంటే మా ఆఫీసులో నుంచి కూడా 10 మందిని ఇస్తాం మీకు. ఆ జనసేన వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా అనుభవజ్ఞ నాయకులు ఉన్నారు, వాళ్ళు మీకు మానిటరింగ్ చేస్తారు. ఇప్పుడు మీకు కంప్లీట్ అయింది కదా, ఏలూరులో 3 లేఅవుట్లో కలిపి 6093 అయినాయి. అందులో ఐడెంటిఫై అయిన వాళ్ళు ఉన్నారు, ఇంతకుముందు కూడా మీకు చెప్పాం. వాళ్ళు వెళ్ళిన వాళ్ళని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇమ్మన్నాం. ఇప్పుడు వరకు మీరు ఏం తీసుకున్నారు దాని మీద? ఇంకా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. కొంతమంది ఎక్కడ వెళ్ళిపోతారు, అందుబాటు ఉండదు కదా. పదుల కోసం వేరే కూడా వెళ్ళిపోవడం వల్ల ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు. బట్ వాళ్ళు వేరే పదుల కోసం అందరూ విలేజెస్ వెళ్ళిపోవడం. మరి ఏం చేయాలి? అలా వదిలేకపోయినా 6 నెలల నుంచి అదే మీరు అంతకుముందు కూడా చెప్పారు. ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు కట్టుకోవాలి, మీదే కాంట్రాక్ట్ గా కట్టించారు అంతే. వాళ్ళే కట్టించారు కాంట్రాక్ట్ ద్వారా వాళ్ళు అమౌంట్ చేసుకుని అంటే వాళ్ళ ఉపాధి కోసం వేరే వేరే ప్రాంతాలు కట్టడం వల్ల వాళ్ళు రాలేదు. అంటే అందులో కొన్ని ఐడెంటిఫై అవ్వాలా మీరు? అంటే మీరు అన్నారు ఆధార్ కార్డు బట్టి అవి ఐడెంటిఫై అవుద్ది అన్నారు, కానీ చూడండి అవ్వకపోతేనమ్మా మనం వేరే ఇల్లు అలాట్మెంట్ చేయను అసలు. ఇందులో చాలా మంది బయట ఎక్కడెక్కడో నుంచి పెట్టుకుని వచ్చారు, వాళ్ళందరికీ ఈ కట్టేసిన ఇల్లు అలాట్మెంట్ సెన్సస్ కోసం వెతికించాము అందరూ రిలేషన్ కాబట్టి. సో ఇప్పుడు అది కూడా మీకు అడిషనల్ డేటా వచ్చినట్టే మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు క్లాస్గా చెప్పగలరు. సో అది కూడా మనం డేటా రీకాన్సెప్ట్ చేయాలి. మనం లాస్ట్ టైం ఫ్లాగ్ చేసిన ఇష్యూస్ అన్ని రిజర్వ్ అయినాయండి సార్. చైర్పర్సన్ ఫుడ్ కార్పొరేషన్ నాకు చెప్పింది ఏంటంటే ఒక గుడివాకలో ఒక లైన్ చెరువుల్లో ఉంది, అది షిఫ్ట్ చేయమని అడుగుతున్నాను సార్. బట్ యాక్చువల్గా అదేంటంటే 2 ఫీటర్ల కింద ఒక విలేజ్ కింద చేపల చెరువుకి 2 కింద సెపరేట్ చేసాం సార్. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం. మన కూడా మీ దగ్గరికి వచ్చే ఇష్యూ కాబట్టి వాళ్ళు చేయలేకపోతున్నారు. లోడ్ ఎక్కువ అయిపోతే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బర్డన్ ఎక్కువ అవుతుంది కాబట్టి అందువల్ల అది ఉంచాలి. వాళ్ళు అనేది ఏంటంటే మేడం, చేపలు పట్టేటప్పుడు లేదంటే రొయ్యలు పట్టేటప్పుడు బోట్స్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంటారు. అక్కడ రైస్ స్లాక్నెస్ అంటే సప్లై పోయినప్పుడు కొంతమంది అటెండ్ అవ్వట్లేదు సార్. అదే కొన్ని 1C పడి ఉన్న కేసెస్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. అలా చూసుకుంటే మనకి 43.82 ఎకర్స్ అలా ఈ లోపు మళ్ళీ మనం ఇంకో 22A నిర్వహిస్తాం. ఆ 22Aలో ఎండోమెంట్స్ పైనే మనం దృష్టి పెట్టి ఈ 211 ఎకరాలు మనం క్లియర్ చేసుకునేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆ డాక్యుమెంటేషన్ అంతా మీరు పూర్తి చేయండి. మీరు సెక్రటరీకి వచ్చిన ఇబ్బంది ఉంటే మా పిఎస్తో కలవండి, ఓకేనా? అది ఫాలోఅప్ చేసుకోండి. కానీ ఇంకా దీన్ని మాత్రం పెండింగ్ పెట్టబాకండి. ఇప్పటివరకు మనం రెండు సార్లు జరిపిన 22A సమావేశాల్లో కూడా పాపం చాలా వరకు డిసప్పాయింట్గా వెళ్ళారు కొంతమంది. ఎందుకంటే ఈ డేటా ఎంట్రీ పొరపాట్లు అనవసరంగా రాసినవి కొన్ని అటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి 22Aలో ఉన్న 211 ఎకరాలు మీ ఎండోమెంట్స్ సంబంధించినవి ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక నెల రోజుల్లోపే మనం క్లియర్ చేసుకోవాలి. ఈరోజు ప్రధానంగా నేను రావడానికి గల కారణం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ దానికి సంబంధించిన స్టాండింగ్ కమిటీ మెంబర్గా నేను పార్లమెంటరీ స్థాయి కమిటీలో ఉండడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ ప్రపంచ పర్యావరణం దాని ఆధారంగా ఈరోజు జరిగినటువంటి ఉత్సవానికి ప్రత్యేక దీపుగా ఉన్నటువంటి సందర్భంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం, ఈ సమావేశం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాబట్టి యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైన కొల్లేరు సమస్య మా చుట్టూ తిరుగుతుంది. ఈ కొల్లేరుకు సంబంధించిన విషయాలు కూడా ఈరోజు కొన్ని విషయాలు మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి వారికి వారి ద్వారా కొన్ని విషయాలు తెలియజేద్దామనే ఉద్దేశంతో నేను ప్రత్యేకంగా ఉదయం విజయవాడ సమావేశాన్ని ముగించుకుని నేను పరుగు రావడం జరిగింది. ఆలస్యంగా వచ్చినందుకు ముందుగా నేను క్షమించమని చెప్పుకోవచ్చు. మాకు 1-2 విషయాలు ప్రధానంగా నేను ప్రస్తావించేటటువంటి విషయం. దీనికి కారణం ఏంటంటే, ఒకటి
ప్రభుత్వానికి రైతులకి మధ్యలో ఉన్నటువంటి ఒక సంవివాదం. అది భూములు కార్టూన్స్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితులు